నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, సత్తెనపల్లి టీడీపీలో సమస్యలన్నీ సమసిపోయాయి. టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు కోడెల శివరాం తన మద్దతు ప్రకటించారు. సత్తెనపల్లి టికెట్ ఆశించి భంగపడిన శివరాంకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో దిగివచ్చిన శివరాం కన్నా లక్ష్మీనారాయణ విజయం కోసం పనిచేసేందుకు సిద్ధమయ్యారు. దివంగత మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు తనయుడే శివరాం. కోడెల కుటుంబానికి టీడీపీలో అపారమైన గౌరవాభిమానాలున్నాయి. కోడెల శివరాంతో పాటు మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు, అబ్బూరు మల్లి, నాగోతు సౌరయ్యలు సత్తెనపల్లి ఇన్ఛార్జ్ పదవిని ఆశించారు. నలుగురు నేతలు ఉండడంతో పార్టీకి విధేయులుగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు ఇబ్బందులకు గురవుతూ వచ్చారు. వీరిలో ఎవరికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినా మరో ముగ్గురు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉండడంతో మధ్య మార్గంగా టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ సత్తెనపల్లి టికెట్ ఇచ్చింది. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ సొంత నియోజకవర్గం పెదకూరుపాడు. వరుసగా 5 సార్లు ఆయన ఇక్కడి నుంచి గెలుపొందారు. 2009లో గుంటూరు వెస్ట్కు మారిపోయారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నర్సరావుపేట నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నాకు గుంటూరు జిల్లాలో మంచి పట్టుంది. సత్తెనపల్లి నుంచి కన్నాను బరిలో దింపడం ద్వారా గుంటూరు జిల్లాలో మరిన్ని సీట్లు గెలుస్తామనే ధీమాతో టీడీపీ ఉంది. కన్నా సీనియర్ లీడర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో లక్ష్మీనారాయణ కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2014 ఎన్నికల తర్వాత అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. 2 సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీలో వర్గ విభేదాలతో విసిగిపోయి టీడీపీలో చేరిపోయారు. సత్తెనపల్లిలో కన్నా పోటీతో అక్కడ రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. వైసీపీ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబుకే టికెట్ ఇచ్చింది. అయితే ఆయన పైన నియోజకవర్గంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. అదే సమయంలో వైసీపీలో గ్రూపు తగాదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వద్దంటూ స్థానిక వైసీపీ నేతలు ఇటీవల అధిష్టానానికి అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. అంబటికి టికెట్ ఇస్తే ఓడిస్తామని అధిష్టానానికి సైతం హెచ్చరికలు పంపారు. అయినా అంబటి వైపే మొగ్గు చూపింది అధిష్టానం. మరోసారి అంబటికి టికెట్ ఇచ్చారు జగన్. అంబటిపై భూ కబ్జా సహా అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో స్థానిక నేతలు అంబటిని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో సత్తెనపల్లి వైసీపీ చేజారినట్టేనన్న టాక్ వినిపిస్తుంది. సత్తెనపల్లిలో కూటమి అభ్యర్థి కన్నాకే గెలుపు అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.